నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ఈఓడబ్ల్యూ కాంగ్రెస్ అగ్రనేతలపై మరికొందరిపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో 6గురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం 50 లక్షలు మాత్రమే చెల్లించి అసోసియేట్ జర్నల్ లిమిట్స్కు చెందిన 2000 కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపించారు. కాగా మోతీలాల్ వోరా 2020లో మృతి చెందగా ఆస్కర్ ఫెర్నాండెస్ 2021లో మృతి చెందారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్కు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా రాహుల్, సోనియాకు మెజారిటీ వాటా ఉన్న యంగ్ ఇండియా 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజీఎల్ను సొంతం చేసుకున్నట్లు అభియోగపత్రంలో ఈడీ పేర్కొంది. ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపిక చేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా అక్రమార్జనకు పాల్పడారని తెలిపింది.